నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని 24వ డివిజన్ హౌసింగ్ బోర్డు కాలనీ పార్కులో సుమారు 20 లక్షల రూపాయలతో జరుగుతున్న అభివృద్ధి పనులను టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్రెడ్డి, కార్పొరేషన్ అధికారులు కూటమి నాయకులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 24వ డివిజన్ అభివృద్ధికి సుమారు 9,80,00,000 రూపాయల నిధులు కేటాయించామని తెలిపారు. ప్రజల సూచనల మేరకు అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని, 60 రోజుల్లో 240 పనులు పూర్తి చేసి మార్చి 3వ వారంలో ప్రజల చేతుల మీదుగా ప్రారంభోత్సవాలు చేస్తామని తెలిపారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని 24వ డివిజన్ హౌసింగ్ బోర్డు కాలనీ పార్కులో సుమారు 20 లక్షల రూపాయలతో జరుగుతున్న అభివృద్ధి పనులను టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్రెడ్డి, కార్పొరేషన్ అధికారులు కూటమి నాయకులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 24వ డివిజన్ అభివృద్ధికి సుమారు 9,80,00,000 రూపాయల నిధులు కేటాయించామని తెలిపారు. ప్రజల సూచనల మేరకు అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని, 60 రోజుల్లో 240 పనులు పూర్తి చేసి మార్చి 3వ వారంలో ప్రజల చేతుల మీదుగా ప్రారంభోత్సవాలు చేస్తామని తెలిపారు. శంకుస్థాపన చేసిన రోజే మాట చెప్పాం. ఈ 240 పనులు కూడా 60 రోజుల లోపల నాణ్యత ప్రమాణాలతో ప్రజలకు అందిస్తామని మాట ఇచ్చాం. దాని ప్రకారం ప్రతిరోజు కూడా శాసనసభ్యులు శ్రీరెడ్డి గారు పర్యవేక్షిస్తున్నారు. దానిలో భాగంగా ఈరోజు 24వ డివిజన్లో కల్లూరుపల్లి హౌసింగ్ బోర్డులో ఉన్న ఈ పార్క్ ప్రాంతంలో జరుగుతున్న అభివృద్ధి పనుల్ని చూడడానికి వచ్చాం. తప్పకుండా 60 రోజుల లోపల ఏదైతే మాట ఇచ్చామో ఆ మాట ప్రకారం మార్చి 3వ వారంలో, ఈ నెల 3వ వారంలో ఈ వర్కులన్నీ కూడా కూటమి నాయకుల సమక్షంలో ఎక్కడికెక్కడ స్థానిక ప్రజల చేత ప్రారంభోత్సవాలు చేసుకోవడం జరుగుతుందని మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ప్రత్యేకంగా 24వ డివిజన్ అతి పెద్ద డివిజన్ కల్లూరుపల్లి హౌసింగ్ బోర్డు కానీ, ఇంద్రమ్మ కాలనీ కానీ, అదేవిధంగా రాష్ట్రనగర్, కనపర్తిపాడు చాలా పెద్ద ప్రాంతం. మునుపెన్నడూ కూడా ఈ ప్రాంతం అభివృద్ధికి నోచుకోలేదు. శాసనసభ్యులుగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో 3వసారి ఎమ్మెల్యేగా శ్రీరెడ్డి గారు గెలిచిన తర్వాత విలీన గ్రామాలపైన ప్రత్యేకంగా ఈ డివిజన్ల పైన దృష్టి పెట్టడం జరిగింది. దానిలో భాగంగా 24వ డివిజన్ పైన చాలా అభివృద్ధి పరంగా నిధులు కూడా ఇచ్చాం. ఇప్పటికే కార్పొరేషన్ నిధులు కానీ, ముడాకు సంబంధించిన నిధులు కానీ, ఇతర నిధులన్నీ కలిపి కూడా ఈ డివిజన్కి దాదాపు 9,80,00,000 రూపాయలు 24వ డివిజన్కి కేటాయించడం జరిగింది. 90% వర్కులన్నీ కూడా పూర్తయిపోయి ప్రారంభోత్సవాలు చేసుకున్నాం. కొన్ని రేపు 240 పనుల్లో భాగంగా ప్రారంభోత్సవాలు చేసుకోబోతున్నాం. ఇంకా కూడా ఈ ప్రాంతంలో చేయాల్సిన అవసరం ఉంది. ఎన్నో సంవత్సరాలుగా ఈ కల్లూరుపల్లి ప్రాంతం ఉన్నప్పటికీ పెన్నడూ కూడా గత ప్రభుత్వంలో ప్రయత్నించడం వెలుగాలేదు. ఈ ప్రభుత్వంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి యువనేత నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో ఈ ప్రభుత్వంలో స్థానిక మంత్రివర్యులు డాక్టర్ పొంగూరు నారాయణ గారు కానీ, రామనారాయణ గారు కానీ, పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, జిల్లా అధ్యక్షులు ఎమ్మెల్సీ గారు వేద రవిచంద్ర గారి సహాయ సహకారాలతో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో కొన్ని 100 కోట్ల రూపాయలతో అటు 26 డివిజన్లు కానీ 18 గ్రామాల అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. అదేవిధంగా ఈ ప్రాంతానికి సంబంధించి ప్రత్యేకంగా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. దానికనే దాదాపు 9,80,00,000 రూపాయలు ఇప్పటికే కేటాయించాం. రాబో రోజుల్లో కూడా ఏప్రిల్లో కానీ వాటిల్లో కూడా ఇంకా కూడా నిధులు కేటాయించి అభివృద్ధి లక్ష్యంగా, అభివృద్ధి అజెండాగా పనిచేస్తున్నాం. ప్రజలందరూ కూడా కూటమి ప్రభుత్వాన్ని, అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని, శాసనసభ్యులు శ్రీరెడ్డి గారిని, స్థానిక కార్పొరేటర్ వరవ శాంతి గారిని, కూటమి నాయకుల్ని అందరినీ కూడా మీ ఆశీర్వాదాలు ఉండాలని. ఎందుకంటే ఈ 240 పనులు కూడా ప్రజలు వారి పనుల్లాగా ఎప్పటికప్పుడు కూటమి నాయకులతో కలిసి పర్యవేక్షిస్తూ క్వాలిటీతో వర్క్ జరిగే విధంగా ప్రజలు భాగస్వాములు కావడం కూడా నిజంగా సంతోషంగా ఉంది. భవిష్యత్తులో కూడా ఇదే విధంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గాన్ని
అభివృద్ధి పథంలో ముందుకు నడిపిస్తూ ఒక ఆదర్శ నియోజకవర్గంగా ఆంధ్రప్రదేశ్ నిలపాలన్న ఉద్దేశంతోనే శాసనసభ్యులు శ్రీధర్ గారి సారథ్యంలో అందరం కూడా కష్టపడి పనిచేస్తున్నాం. ఈ వయసులో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఆంధ్రప్రదేశ్ని భారతదేశంలో మొట్టమొదటిగా నిలపాలని ఆయన చేస్తున్న కష్టం ముందు మా కష్టం చాలా తక్కువ. అయినా మా శక్తి మేరకు శక్తి వంచన లేకుండా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు అర్హులైన వారికి అందిస్తూ అభివృద్ధి పథంలో ముందుకు సాగుతామని మీ ద్వారా